హాయ్ అండి, నేనండి పల్లెటూరు లక్ష్మిని. నేను ఈరోజు వండే వంట ఏంటంటే అండి ములంకాడనండి చికెన్ వండుతున్నాను. కావాల్సినవి ఏంటంటే ములంకాడ ముక్కలండి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, కచ్చాపిచ్చిగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, చికెను, కారం, ఉప్పు, పసుపు పట్టించేసాను. చికెను ఒక పొయ్యి మీద చూసినన్ని మెంతులు వేస్తున్నాను. ఉల్లిపాయలు ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి. టమాటా ముక్కలు వేస్తున్నాను. చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసాక గట్టెట్టు కదిపేయండి. కొంచెంసేపు మగ్గనిస్తాను. ములక్కాడ ఇప్పుడే వేయను. ములక్కాడ ఇప్పుడే వేస్తే ములక్కాడ గమ్ముని ఇడిగిపోతుందండి. ఇప్పుడు అల్లము పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ కచ్చబెట్టి దంచింది. ఇంకా ములక్కాడ వేసానండి. ములక్కాడ కూడా వేసాను. ఇంక నీళ్ళు వేయలేదు. అదే చికెనే జాయిగా మగ్గుతుంది. పెద్ద మంట అట్లే సిమ్లో పెట్టి మగ్గపెడుతున్నాను. 6 ములక్కాడలండి, ఒక దినారండి. ఒక దినార్ వచ్చి మన ఇండియాకి 270 రూపాయలండి. ఇంకా పైన ఇంకా చిల్లర ఉంటాయి పైసలు అని, ఇంకా పైసలు చెప్పలేదు. ములక్కాడలు మనకైతే 20 రూపాయలకో 30 రూపాయలకో వస్తాయి ఆ ములక్కాడలు. ఇక్కడ కొయిట్లో తినాలంటే కొనుక్కొని తినాలంటే చాలా రేటు. మన ఇండియా డబ్బులు లెక్కేసుకుంటే కొనుక్కు తినలేము. లెక్క ఇంట్లో అంటే కొనుక్కొని తినొచ్చింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాం. ములక్కాడ ముక్క ఉడకాలి కదండి. తర్వాత కొంచెం కొత్తిమీరని ఎండబెట్టిన కరివేపాకు ఉన్నది వేస్తాను. ఇదండి చికెన్ ములక్కాడ కూర ఈరోజు మేము వండుకునేది. చికెన్ కూర రెడీ అయిపోయిందండి. కొన్ని ఎండబెట్టిన కరివేపాకు వేస్తున్నాను. అంటే ఫ్రిడ్జ్లో పెడతా ఉంటే అండి కుళ్ళిపోతుంది. అందుకని కొద్దిగా ఎండబెట్టుకున్నాను. ఎండబెట్టమంటే ఎండలో కాదు, ఇలా ఇంట్లోనే. కొత్తిమీర వేస్తున్నానండి. ఎండబెట్టేసిన కరివేపాకు కదండి లాస్ట్ వేసాను. పెద్ద స్మెల్ ఉండదు. సరే అండి, మా కూర రెడీ అయిపోయిందండి. చికెన్ ములక్కాడ మీకు నచ్చితే కనుకండి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోండి.
సరేనమ్మా.